100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. అవి లేకపోతే ఇంక అసలు మన స్కిన్ ఎందుకు పనికిరాదా? హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో స్కిన్కి సంబంధించి సీరమ్స్ లేకపోతే అసలు మనం మన స్కిన్ కేర్ రొటీన్లో పచ్చి పాపం చేస్తున్నట్లుగా ఫీల్ అవుతున్నాయేటట్టుగా ఉన్నాయి పరిస్థితులు. ఇన్స్టా ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా ఈ సీరం ఈ పర్పస్ కోసం. ఒకటేమో వైటమిన్ సి అంటారు, ఒకటేమో హైడ్రోనాలిక్ యాసిడ్ అంటారు, ఇంకొకటేమో నియాసినమైడ్ అంటారు, ఇంకొకటి యాక్నిక్ అంటారు, ఇంకొకటి జుట్టుకు అంటారు, ఇంకొకటి జుట్టు చిక్కు పడకుండా అంటారు. ఇన్ని సీరమ్స్ని గుర్తుంచుకోవాలంటే బేసికల్గా మనం ఒక పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ అయి ఉండాలేమో అనిపిస్తూ ఉంటుంది. బట్ అన్నీ వాడేసామనుకోండి, సీరం కాక్టైల్ కనుక మనం చేస్తే బాడీ మీద మొత్తానికే మోసం వచ్చి బొక్కబడుతుంది అన్నది నా ఫీలింగ్. సో అసలు సీరమ్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఏ సీరం దేనికి వాడాలి, ఆర్ సీరమ్స్ ట్రూలీ ఎసెన్షియల్ ఫర్ ద స్కిన్ కేర్ రొటీన్. ఈ విషయాల గురించి మాట్లాడడానికి వీ హ్యావ్ విత్ అస్ అవర్ ఫేవరెట్ డెర్మటాలజిస్ట్ విత్ అస్ టుడే ఇన్ అవర్ షో, డాక్టర్ మోనితా గారు ఉన్నారు. హలో మోనితా గారు. హలో దీప్తి, ఎలా ఉన్నారు? ఫైన్. ఏంటండి, నిజంగా సీరం వాడకపోతే స్కిన్కి అన్యాయం చేసేస్తున్నావా? అట్లాగే ఉంది చూస్తుంటే పరిస్థితి. మీరు అట్లా అంటున్నారు, మా డర్మటాలజిస్టులేమో సీరం వాడకపోతే చాలా పాపం చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే మేము పెట్టకపోతే పేషెంట్స్ ఈవిడ తప్పు ట్రీట్మెంట్ ఇస్తుంది, నాకు సీరం ఇవ్వట్లేదు అని. మాకు కూడా 1.5 year బ్యాక్ నుంచి ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. పీపుల్ కమ్ విత్ లాట్ ఆఫ్ డ్రై అండ్ ఇరిటేటింగ్ స్కిన్ అండ్ దే వాంట్ గ్లో ఆన్ దేర్ ఫేస్. ఆ గ్లో కావాలి, కానీ ఇరిటేటింగ్ అండ్ డ్రై స్కిన్ నేను తగ్గించాలంటే ఐ షుడ్ నాట్ గివ్ సీరమ్స్ ఇలాంటి స్కిన్ మీద పనిచేయం. సో మేము జాగ్రత్తగా క్రీమ్స్ పెట్టి ఆ రెడ్నెస్, ఆ డ్రైనెస్ని, రెడ్నెస్ని, ఆ డిసీజ్డ్ కండిషన్ అన్ని యాంటీ ఫంగల్ క్రీమ్స్తోనో, యాంటీ ఇన్ఫ్లమేటరీ క్రీమ్స్తోనో తగ్గించాక మాత్రమే సీరమ్స్ పెట్టాలి. సో అందరినీ బుజ్జగించి సీరమ్స్ ఇప్పుడు వాడకూడదమ్మా, వాడితే నష్టము అని చెప్పి చాలా ఎంత కౌన్సిల్ చేసినా కూడా ఎంత ఇదైపోతున్నారంటే ఆడపిల్లలు, ఎస్పెషల్లీ ఆడపిల్లలు, మేడం సీరం ఇవ్వలేదు. ఇంకా ఏమవుతుందనంటే ఈ పాయింట్లో నీకు సీరం అంటే క్రీమ్స్ కాస్ట్ కంపేరిటివ్గా తక్కువ ఉంటుంది. 300-400లో మంచి పిగ్మెంటేషన్ క్రీమ్స్ ఉండేవి. ఈ సీరమ్స్ వచ్చాక మాకేమవుతుందనంటే కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ 600 నుంచి మొదలుపెట్టి బేసిక్ సీరం 1500 to 1600 ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో సీరమ్స్ ఇవ్వాలంటే అక్కడ చూస్తేనేమో ఐ జస్ట్ వాల్యూ దేర్ మనీ. నేను ఎప్పుడు ఆ మాట చెప్తాను మీకు. సో ఒక సన్ స్క్రీన్ పెట్టి, ఒక ఫేస్ వాష్ పెట్టి, ఒక సెన్సిటివ్ స్కిన్ క్రీమ్ పెట్టి, మళ్ళీ సీరం పెట్టి, సీరం ఎప్పుడు ఏం పెట్టాలి వాళ్ళకి? ఓన్లీ హైలనిక్ యాసిడ్ సీరం పెట్టాలి. బెస్ట్ హైలనిక్ యాసిడ్ సీరం ఎంత ఉంటుంది? 800 రూపీస్ ఉంటుంది. సో అది పెట్టడం బదులు నేను ఒక 300 రూపీస్ ఆర్ 400 రూపీస్ మాయిశ్చర్ పెడితే వాళ్ళకి అడ్వాంటేజ్ కూడా అవుతుంది. కరెక్టే కదా. అయితే ఇది మాకు కూడా చాలా ముసుగులో గుద్దులాట్లాగా అయ్యి పెట్టాలా వద్దా డాక్టర్స్కి కూడా ఏంటి మేడం సీరమ్స్, జూనియర్స్ డాక్టర్స్ అడుగుతారు, మేడం సీరమ్స్ అడుగుతున్నారు పిచ్చిగా, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, స్కిన్ ఏమో యాక్సెప్టబుల్గా లేదంటే కౌన్సిల్ ఇంకేం చేస్తారు? అసలు ఏంటి మోనిత గారు, సీరంకి క్రీమ్కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి. అసలు ఈ సీరం అనేది ఎందుకు పుట్టిందంటే ఒకానొక కాస్మెటిక్ కంపెనీ వాళ్ళ ధన దాహం వల్ల పుట్టిందే ఈ సీరం. ఎప్పుడైనా వీఆర్ లెడ్ బై బిజినెస్ పీపుల్. మనం ఇంకా ఏది లేదు, బిజినెస్ పీపుల్ విల్ చేంజ్ అవర్ యాటిట్యూడ్, విల్ చేంజ్ అవర్ అప్రోచ్ టువర్డ్స్ అవర్ హెల్త్, అవర్ స్కిన్ కేర్ ఆర్ హెయిర్ కేర్. బిజినెస్ పీపులే దీన్ని టార్గెట్ చేసి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా ఈ విటమిన్ సి సీరం సూపర్ ఉంటుంది, హైలనిక్ యాసిడ్ సీరం, నియాసినమైడ్ బాండ్, రెటినాల్ సీరం దీనికి అని వీటి మీద విపరీతంగా 2 years బ్యాక్ ప్రాపగండా విపరీతంగా అయిపోవటం వల్ల అంటే మీరు నమ్మరు, పల్లెటూరులో ఉన్న ఒక చిన్న స్కూల్ గోయింగ్ గర్ల్కి కూడా దీని గురించి తెలిసి ఉంటుంది. ఎందుకంటే మీరు అసలు సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఇవే యాడ్స్ వస్తాయి. సో డాక్టర్స్ ఏంటి సీరమ్స్ ఇవ్వట్లేదు, వీళ్ళేంటి సీరమ్స్ చెప్తున్నారు అని క్వశ్చన్ మార్క్. మా దగ్గర అంటే ఒక రీసెర్చ్ ప్రోడక్ట్ ఒకటి రావాలని అంటే అది బోల్డ్ అంతా రీసెర్చ్. అంటే ఇప్పుడు మీరు సేమ్ నియాసినమైడ్ సీరం అన్నారు, అది మార్కెట్లోకి రావాలని అంటే దాని మీద ట్రయల్స్, ఇన్ విట్రో ట్రయల్స్, ఇన్ వైవో ట్రయల్స్ అయ్యి డాక్టర్స్ కొందరు దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ గుడ్ సీరం ఫర్ యాక్నీ పేషెంట్, అదంత ట్రయల్స్ అయ్యి రావాలంటే దానికి పర్మిషన్స్ రావాలంటే కొంత టైం తీసుకుంటారు. వాళ్ళు ఏంటంటే అంత రీసెర్చ్ లేకుండా వాళ్ళ ఏమంటారు, వాళ్ళకి పర్మిషన్స్ ఇప్పుడు నియాసినమైడే ఉందనుకున్నాం, అసలు ప్రాబ్లం రిజల్ట్ రావాలంటే 10% నియాసినమైడ్ పెట్టాలి.
ఓకే, మీరు బయట దొరికే నియాసినమైడ్ సీరమ్స్ 1%, 2%. సో దే ఆర్ నాట్ అథెంటిక్ సీరమ్స్, దే ఆర్ నాట్ రీసెర్చ్ సీరమ్స్, కాస్మెటిక్ ఓన్లీ. దే ఆర్ నాట్ ఫర్ మెడికల్ పర్పస్, కరెక్ట్, ట్రీట్మెంట్ పర్పస్. ఓకే, వాళ్ళకి అది చెల్తుంది, అలా బయట ర్యాండమ్గా పెట్టుకోవడం. బట్ మేము సజెస్ట్ చేయాలంటే మా మెడికల్ కంపెనీస్ వాళ్ళు కూడా చాలామంది ఫార్మా వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ తేలేకపోయారు ఆ డిమాండ్ పెరుగుతున్నప్పుడు. అప్పుడు దాని తర్వాత మళ్ళీ రీసెర్చ్. అయితే బయట దొరికే నియాసినమైడ్ సీరమ్స్ కన్నా మావి 100 times సేఫ్, 100 times ఎఫెక్టివ్ అని చెప్పొచ్చు. అండ్ అది కాంబినేషన్లో ఉంటుంది. ప్లెయిన్ నియాసినమైడ్స్, ప్లెయిన్ సాలిసిలిక్ యాసిడ్స్ ఉండవు. అసలు అవి పని చేయవా అంటే నీకు ప్రాబ్లం లేకపోతే అంతా ఓకే. సో ఇప్పుడు యాక్నే వచ్చింది, సో నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని అనుకోవట్లేదు, సో ఇప్పుడు ఈ సీరం వాడతావు, నియాసినమైడ్ సీరం, సాలిసిలిక్ సీరం. ఈ రెండు కొంతవరకు ఓపెన్ పోర్స్ ఉండి చాలా దాన్ని ఏమంటారు మైల్డ్ యాక్నే ఉంటాయి. బట్ సిస్టిక్ యాక్నే, బ్యాక్టీరియల్ పింపుల్స్ ఉంటే మళ్ళీ ఈ సీరమ్స్ పనిచేయవు. ఓకే, బాగా స్కిన్ ఇరిటేటెడ్గా ఉంటుంది. సో అది పెట్టుకున్నప్పుడు వాళ్ళకి బాగా అనిపించవచ్చు. ఓకే, ఎందుకంటే ఏ క్రీమ్ పెట్టుకోవాలో తెలియనప్పుడు ఏదో ర్యాండమ్గా బయట నుంచి కొనుక్కుని ఏది బెటర్ కంపేర్ టుగా అవుట్ సైడ్ దొరికే సీరమ్స్ బెటర్, నాట్ హార్మ్ఫుల్. ఓకే, నా ఫ్రెండ్ వాడింది, కొంచెం సాలిసిలిక్ వాడటం వల్ల బాగుంది. కానీ యాక్నే కండిషన్స్లో బ్యారియర్ రిపేర్ అంటాం, స్కిన్ బ్రేక్అవుట్స్ అవుతుంది. సో అలా ఒక పస్ట్యూల్, ఒక పింపుల్ వచ్చినప్పుడు అక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేషన్ అంటే నీకు ఒక చిన్న వెంట్రుక్కురుపు అంటాం కదా, సెగ్గట్, అలాంటివి వస్తే అక్కడ స్కిన్ అంతా ఎలా ఉంటుంది, ఎర్రగా. ఓకే, అలాంటి పింపుల్స్ మీద కూడా వీళ్ళు తెలియకుండా సాలిసిలిక్, నియాసినమైడ్ పెడితే బర్న్ అయిపోయి ఆడపిల్లలు నాకు చాలా బర్నింగ్ అవుతుంది డాక్టర్. సో యాక్నీలో అయ్యేదే బ్యారియర్ డిస్ట్రప్షన్, అంటే స్కిన్ ఎపిడర్మిస్ నీట్గా లేక అక్కడంతా బ్యాక్టీరియా చేరుకొని ఇన్ఫ్లమేషన్, ఒక పుండు పడినట్టు. నువ్వు ఆ పుండు మీద కారం జల్లినట్టుగా ఈ హార్ష్ సీరమ్స్, నియాసినమైడ్ సీరమ్స్, సాలిసిలిక్, విచ్ ఆర్ నాట్ ఎట్ ఆల్ సేఫ్, సజెస్టెడ్ సేఫ్ అండ్ దే ఆర్ నాట్. ఇంకా చెప్పాలంటే మొన్న ఒక ఆవిడ వచ్చింది, మార్నింగ్ పెట్టుకుంటున్నాను నియాసినమైడ్స్. ఇదేం అందరిగోళం, మార్నింగ్లు పెట్టుకోకూడదు అసలు. నెవర్ నియాసినమైడ్ సీరమ్స్ ఆర్ సజెస్టెడ్ ఇన్ ద మార్నింగ్స్. ఓకే, ఓన్లీ నైట్స్. ఒకనొక టైంలో 1 year బ్యాక్ అనుకుంటా ఒక కంపెనీ వాళ్ళు చెప్పకూడదు కాబట్టి దే బాట్ సన్ స్క్రీన్ విత్ నియాసినమైడ్. మై గాడ్, అది అసలు ఎంత క్రూడ్ ఉందంటే, ఎంత అంటే దే ఆర్ నాట్ ప్యూరిటీ లేవు కాబట్టి క్రూడ్ అంటే ఇట్స్ నాట్ రిఫైన్డ్ ప్రోడక్ట్, ఇట్ ఈస్ నాట్ సేఫ్ ప్రోడక్ట్. అది ఆ సన్ స్క్రీన్స్ పెట్టుకొని వచ్చి చాలామంది మేడం సన్ స్క్రీన్ పెడుతున్నా బర్నింగ్ వస్తుంది. వాళ్ళు కూడా సన్ స్క్రీన్స్లో కాంబినేషన్ ఆఫ్ విటమిన్ సి, నియాసినమైడ్, ఫ్రూట్ సన్ స్క్రీన్స్. ఓకే, ఒకనొక కంపెనీ బాగా ప్రమోట్ చేసింది వాటిని. సో అవి కూడా చాలా ఇరిటేట్ అయిపోయేవి. ఓకే, ఐ డోంట్ నో, అంటే చాలామంది డాక్టర్స్ ఇది ఫేస్ చేసి ఉంటారు ఈ సిచ్యువేషన్. చెప్తున్నా కదా, లాస్ట్ 2.5 yearsగా ఈ సీరమ్స్ ఎక్కువ వాడేసిన వల్ల నేను ఒక 300 to 400 ఆడపిల్లల్ని ఈ బర్న్స్ అయిన వాళ్ళని చూసాను, వాళ్ళకి ట్రీట్ చేశాను నేనే. వాళ్ళకి బర్న్స్ ఎందుకు అయ్యాయంటే ఆల్రెడీ వాళ్ళ చాలా డ్రై స్కిన్. ఈ డ్రై స్కిన్ మీద వాళ్ళు ఏం చేస్తున్నారు, నైట్ అంతా ఈ సీరమ్స్ పెట్టుకోవటం, మార్నింగ్ కల్లా బాగా డ్రై అయిపోతే స్నైల్ మ్యూసిన్ ఉంటుంది కదా, థిక్ మాయిశ్చర్స్, బాడీకి పెట్టే మాయిశ్చర్స్ రుద్దేయటం, వాటి వల్ల పింపుల్స్ రావటం, మళ్ళీ రాత్రి అంతా సీరమ్స్ పెట్టడం. ఏం చేయాలో తెలియక ఒక మిడిమిడి జ్ఞానం వల్ల, లో నాలెడ్జ్ వల్ల, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల, ఎక్స్పర్ట్ ఒపీనియన్ లేక వాళ్ళు డ్యామేజ్ చేసుకున్న వాళ్ళే. రైట్. మోనిత గారు, ఇందాక మీరు అన్నారు చూడండి, నియాసినమైడ్ మార్నింగ్ పెట్టకూడదు అని. ఇప్పుడు మార్కెట్లో మనకి చాలా సీరమ్స్ ఉన్నాయి, రెటినాల్ దగ్గర నుంచి నియాసినమైడ్, ఇప్పుడు ఏదో పెప్టైడ్స్ అంటున్నారు, గ్లైకాలిక్ యాసిడ్ అంటున్నారు, వైటమిన్ సి అంటున్నారు. చెప్పాను కదా, ఇప్పుడు మేము కూడా ఒక పిహెచ్డి స్కాలర్ అయితే తప్ప ఇన్ని సీరంలు ఏంటో తెలియదు. అసలు చెప్పండి, ఏ సీరం ఫంక్షన్ ఏంటి, ఏది ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి, ఫస్ట్ అది జ్ఞానం ఇవ్వండి. సో ఒక పాయింట్, గ్లైకాలిక్ ఈజ్ వెరీ పవర్ఫుల్ సీరం అమ్మ, నువ్వు అన్నావు కాబట్టి. మీకు బయట దొరికేది 1%. గ్లైకాలిక్ ఏం పనిచేయదు, ఏదో పని చేసినట్టుగా పనిచేస్తుంది. గ్లైకాల్ ఈజ్ ఫర్ పిగ్మెంటేషన్. ఓకే, ఏవి యాక్నీ స్పాట్స్ కూడా కాదు, కొంచెం డార్క్ పిగ్మెంటేషన్ ఉంటే వాడతాం. మంగు మచ్చలు కూడా పనిచేయదు గ్లైకాల్, మంగు మచ్చలు, మెలాస్మా అంటాం వాటిని. ఓకే, సో గ్లైకాలిక్ 1%, 2% పనిచేయటం మానేసాయి. ఓకే, అండ్ సీరం బేస్డ్ చాలా మంచి బ్రాండ్ అయితే తప్ప పనిచేయవు. ఓకే, సో ఐ సజెస్ట్ అవాయిడ్ గ్లైకాలిక్ సీరమ్స్ విచ్ ఆర్ అవైలబుల్ అవుట్ సైడ్. కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అంటే మీరు డబ్బులు వేస్ట్. ఆ 1%, 2% నేను గ్లైకాలిక్ సీరం వాడుతున్నా అని నాకు చెప్పి నీ డబ్బులు వేస్ట్ చేసుకుందాం అనుకుంటే వేస్ట్ చేసుకోండి. ఓకే, బట్ ఐ డోంట్ సజెస్ట్ గ్లైకాలిక్ సీరం ఇస్ ఫర్ పిగ్మెంటేషన్. ఓకే, అది ఓన్లీ. వైటమిన్ సీరం ఈజ్ ఫర్ హెల్దియర్ స్కిన్. ఓకే, మంచిగా గ్లో అనిపించడానికి ఫేస్కి. సో వైటమిన్ సి ఒక్కటి మాత్రమే మార్నింగ్ పెట్టుకోవచ్చు. హైలూరోనిక్ యాసిడ్ కూడా మార్నింగ్ పెట్టుకోవచ్చు. ఓకే, సో వైటమిన్ సి మార్నింగ్ పెట్టుకుని సీరం, దాని మీద సన్ స్క్రీన్ పెట్టుకోవచ్చు. అండ్ హైలూరోనిక్ యాసిడ్ ఒక మాయిశ్చర్ లాగా పెట్టుకొని దాని మీద సన్ స్క్రీన్ పెట్టుకోవచ్చు. ఇవి ఓకే
కొంతవరకు ఓకే, దే డోంట్ డూ ఎనీ హార్మ్. ఓకే, బట్ డ్రై స్కిన్ వాళ్ళు మళ్ళీ వైటమిన్ సి అవాయిడ్ చేయాలి. బట్ ఫేస్ దానివల్ల ఏమవుతుందంటే సీరమ్స్ వల్ల ఎస్పెషల్లీ ఇందాక అడిగారు, ఏమవుతుందంటే ఫేస్ స్మూత్గా, నీట్గా, ఫ్రెష్గా అనిపిస్తుంది. డ్రై స్కిన్ వాళ్ళు వైటమిన్ సి ఎందుకు అవాయిడ్ చేయాలి? బాగా ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఓకే, డ్రై స్కిన్ వాళ్ళకి వైటమిన్ సి చాలా ఇరిటెంట్. ఫర్ సపోజ్ నేనున్నా, ఐఎమ్ వెరీ మచ్ ఇరిటెంట్ టు రెటినాల్ సీరమ్స్ ఆర్ వైటమిన్ సి సీరమ్స్, ఎస్పెషల్లీ డ్రై స్కిన్ కండిషన్స్. ఓకే, ఎటోపిక్ స్కిన్ కండిషన్స్ వాళ్ళు ఎవ్వరు కూడా రెటినాల్, నియాసినమైడ్, సాలిసిలిక్, వైటమిన్ సి వాడకూడదు. They're eligible to use only hyaluronic acid serums. That is not for pigmentation, that's to maintain the skin hydration and barrier. Okay? Hyaluronic acid is for hydration. Ante, hyaluronic acid for hydration, vitamin C for glow. Okay, niacinamide for acne, oily skin, acne prone skin, salicylic acid for acne and oily prone skin. ఓకే, అయితే చిన్న చిన్న బ్రేక్అవుట్స్కి, బట్ నాట్ ఫర్ బిగ్ బ్రేక్అవుట్స్. ఎక్కువ పెద్ద పెద్ద పింపుల్స్ వస్తుంటే సీరమ్స్ అక్కడ అక్కడ క్రీమ్ బేస్డే పనిచేస్తాయి. ఓకే, అండ్ ఇంకోటి రెటినాల్. ఓకే, రెటినాల్ దేనికి అని అంటే యాంటీ ఏజింగ్కి, ఓపెన్ పోర్స్కి, ఫైన్ లైన్స్కి రెటినాల్ పనిచేస్తుంది. రెటినాల్ పొద్దున పూట కూడా రాసుకో. అస్సలు రెటినాల్స్ ఏవి కూడా మార్నింగ్ పెట్టుకోకూడదు. ఓన్లీ వైటమిన్ సి అండ్ నియాసినమైడ్ మార్నింగ్ రాయాలి. హైలరానిక్ యాసిడ్ ఓన్లీ వైటమిన్ సి అండ్ హైలరానిక్ యాసిడ్ మార్నింగ్ రాసుకో. రెటినాల్ కానీ ఇప్పుడు మీరు చెప్పిన వేరేవి కానీ మార్నింగ్ రాసుకుంటే ఏమవుతుంది? ఇరిటేషన్ వస్తుంది. సన్కి ఎక్స్పోజ్ అవుతావు కదా, సన్ రేస్ వల్ల ఇరిటేషన్ ఒకటి. సన్ తగిలిన తర్వాత ఆ సీరమ్స్ యాక్టివిటీ మారిపోతుంది. ఓకే, సేఫెస్ట్ ఇన్ ద నైట్ టైం. ఓకే, దట్స్ రెటినాల్ అసలు మార్నింగ్, నియాసినమైడ్ మార్నింగ్ నెవర్ సజెస్టెడ్. ఓకే, అయితే ఇప్పుడు మెడికల్ కంపెనీస్ వాళ్ళు, మా వాళ్ళు కూడా కొంతమంది, కొన్ని కంపెనీస్ మంచిగా సన్ స్క్రీన్స్ విత్ నియాసినమైడ్, ఓకే, సన్ స్క్రీన్స్ విత్ రెటినాల్ ఎప్పుడు తీసుకురా, రెటినాల్ ఎప్పుడు మాయిశ్చర్ బేస్డ్ కూడా రాదు, క్రీమ్ బేస్డ్ రాత్రిలో పెట్టుకోవాలి, కొన్ని వస్తున్నాయి. ఓకే, అది మేము పెట్టినప్పుడు కూడా కొంతమంది పేషెంట్స్కి ఇరిటేషన్ వచ్చింది. ఓకే, అంటే అది మేము చాలా జాగ్రత్తగా, ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే దీప్తి, యాక్ని, డ్రైనెస్ రెండు కలిపి ఉంటాయి చాలామంది ఆడపిల్లలకి. సో సొంతంగా నీవు రెటినాల్ సీరం, నియాసినమైడ్ సీరం వాడతా, సాలిసిలిక్ వాడతా అంటే అస్సలు, ఎందుకంటే యాక్ని, డ్రైనెస్ కలిపి ఉన్నప్పుడు అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. సెబోరిక్ డర్మటైటిస్, సెబోరిక్ క్యాపిటిస్ అనే ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు పొరపాటును కూడా మనం ఇలాంటి సీరమ్స్ ఇవ్వకూడదు, స్కిన్ చాలా కాలుతుంది. ఓకే, సో ఆ టైంలో క్రీమ్స్. సో ఒకటి ఫైనల్ కంక్లూజన్ ఈస్ డ్రై స్కిన్స్ అవాయిడ్ ఆల్ సీరమ్స్. డ్రై స్కిన్ వాళ్ళు సీరమ్స్ ని అవాయిడ్ చేయండి. దట్స్ ఆల్. అది టేక్ అవే పాయింట్. ఓకే, దెన్ అండ్ మరి పెప్టైడ్స్ పరిస్థితి ఏంటండి? ఇప్పుడు అసలు ఆ పెప్టైడ్స్ అన్నవి సోషల్ మీడియాని ఏళ్తున్నాయి, రేటు బీభత్సము. పెప్టైడ్స్ సేఫ్, స్కిన్ లో కూడా ఏదో పెప్టైడ్ బాండ్స్ రీకన్స్ట్రక్షన్ అయిపోతాయి ఆ సీరమ్స్ వాడితే అని చెప్తున్నారు. ఈజ్ ఇట్ సో ట్రూ అబౌట్ ఇట్? ఎస్, ఇప్పుడు పెప్టైడ్ సీరమ్స్, ఎగ్జోజోమ్ బేస్డ్ సీరమ్స్ ఇవన్నీ కొత్త అప్డేట్. దర్ యాంటీ ఏజింగ్ పర్పస్. ఓకే, స్కిన్ హెల్తీగా ఉంచడానికి. సో ఈ సీరమ్స్ ఎవరికి అని అంటే 30+, 35+ వాడిన వాళ్ళకి, దాటిన వాళ్ళకి ఏజింగ్ రాకుండా, ఓకే, స్కిన్ హెల్త్ని మెయింటైన్ చేయడానికి. సో ఈ పెప్టైడ్ సీరమ్స్ నీకు నాకు పనికొస్తాయి. బట్ ఇప్పుడు మనం చెప్పుకున్న ఏ సీరమ్స్ కూడా ఒక్క మచ్చని కూడా తగ్గించవు. నేను మళ్ళీ హైలైట్ చేస్తున్నా, మొటిమల వల్ల వచ్చే మచ్చని, ఓకే, పిగ్మెంటేషన్స్ని, ఓకే, మూతి చుట్టూ ఉండే పిగ్మెంటేషన్స్ని, ఇలా పీడిఎల్ లైన్స్ని, ఇలాంటి థిక్గా ఫోర్హెడ్ మీద ఉండే పిగ్మెంటేషన్స్ని బయట దొరికేవి ఏ కాంబినేషన్ సీరమ్స్ కూడా పనిచేయవు. అది మాత్రం బల్లగుద్ది చెప్పగలుగుతాం. మీరు అలా చెప్తున్నారు. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ బిఫోరు ఆఫ్టరు సీరం వాడిన 10 రోజుల్లో చేంజ్. వైటమిన్ సి సీరం వాడాక అసలు ముందర అన్ని మచ్చలు, తర్వాత అంతా క్లియర్ స్కిన్ అని ఎలా చెప్తారు? అంటే అది ఏం చేస్తాను చెప్పమ్మా. సో నా దగ్గరే ఒక 10 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి 5 లక్షల నుంచి 10 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు నాకు తీసుకొచ్చి చూపించారు, మేడం నా దగ్గర ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, నీ వేస్ట్, నాకేం పని చేయట్లేదు, ఏం చేయమంటారు? పక్కన పడే, నీకు నువ్వే ఎక్స్పర్ట్ అని ఎట్లా ఫీల్ అవుతున్నావు? నువ్వు ప్రమోట్ చేస్తున్నావు కాబట్టి నువ్వు వాడుతున్నావు. అట్లీస్ట్ మీ దగ్గరికి వచ్చిన ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, లేకపోతే ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు కానీ తప్పుని ప్రమోట్ చేయకుండా ఉంటే ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని బాగుండేమో అనిపిస్తుంది. సోషల్ ఎథిక్స్ తగ్గిపోయాయమ్మా. ఓకే, మనీ మ్యాటర్స్ హియర్, సోషల్ ఎథిక్స్ లేవు. ఓకే, డబ్బులు ఉంటే ఒక ఎపిసోడ్ చేయటం, సెలబ్రిటీలు కానీ ఎవరైనా కానీ ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయటం. సో నేను ఒకటే, తినేవి, తాగేవి, మొహానికి పెట్టేవి ప్రమోట్ చేయకుండా ఉంటే వాళ్ళు ఎథికల్గా ఉంటుంటే నేను అనుకుంటాను. నిజంగా చెప్తున్నా. ఒక డ్రింక్ తాగితే కొండ మించి కింద దూకుతావా చెప్పు నాకు? ఈ యాడ్స్ ఎట్లా అయిపోయాయి? ఒక సబ్బు వాడితే నిజంగా అమ్మాయి యంగ్ అయిపోతుందా? ఒక పౌడర్ వేసుకుంటే కాన్ఫిడెన్స్ వస్తుందా? జనానికి ఎందుకు అర్థం కావట్లేదు ఇవి? కరెక్ట్.
ఓకే, ఈ యాడ్స్ అంటే ఇంత బాగా చెప్తే 10 సార్లు చెప్తే మనమే టెంప్ట్ అవుతాం కొనటానికి. Correct. ఓకే, బట్ వాళ్ళు దాంతో దే ఆర్ ఎర్నింగ్ మనీ బికాజ్ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్కి దే హ్యావ్ దేర్ ఓన్ డాక్టర్స్. ఓకే, అండ్ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ నా దగ్గరికి పాడు చేసుకొని వచ్చిన వాళ్ళు చాలా కుప్పలు. ఇలా ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్సే తర్వాత స్కిన్ పాడు చేసుకొని మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు 100% నా బాధ అది. నేను వాళ్ళకు కూడా చెప్తా, కొంచెం ఎథిక్స్ మెయింటైన్ చేయండి. సోషల్ ఎథిక్స్ అని ఉంటాయి కదా, మిమ్మల్ని కొన్ని వందల మంది లక్షల మంది ఫాలో అవుతున్నారు. నిజం చెప్పండి, మంచి చెప్పండి, ఓకే, విచ్ ఈజ్ రైట్ చెప్పండి. మీరు బతకటానికి కాదు, జనాన్ని బతికించడానికి ఆలోచించండి. చాలా బాగా చెప్పారు అదే. అది. సో బేసికల్గా ఎవరో ప్రమోట్ చేశారని ఒక ప్రోడక్ట్ వాడద్దు, అది ఒక సూపర్వైజ్డ్ బై ప్రాపర్ డర్మటాలజిస్ట్ అయితేనే మీరు ఆ ప్రోడక్ట్ వాడాలా వద్దా అన్న డెసిషన్కి రండి. ఓకేనా, ఇది మాత్రం గుర్తుంచుకోండి. అంటే సీరమ్సే కాదమ్మా, వేసుకునే in that ట్యాబ్లెట్స్. matter. Correct, ఇప్పుడు మెయిన్గా ఈ పెయిన్ కిల్లర్స్ కానీ మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్. ఓకే, సో ఒక కంపెనీ ప్రమోట్ చేస్తుంది, ఫిల్ ద గ్యాప్ బిట్వీన్ యువర్ లంచ్ డిన్నర్ అనేసి. సో చాలామంది లేడీస్ ఏం చేస్తున్నారు, తెలియకుండా రోజు ఒక మల్టీవిటమిన్ వేసుకుంటూ పోతున్నారు. మొన్న ఒక అమ్మాయికి, షీ ఈస్ జస్ట్ 35 years, నేను చెక్ చేస్తే తన B12 లెవెల్స్ 900 వరకు అయితే షీస్ కెప్ట్ ఆన్ టేకింగ్ మల్టీవైటమిన్ రెగ్యులర్లీ బికాజ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ బాడీ వీక్ ఉందనేసి వెంట్ అప్ టు 1900. బాడీలో అక్యుములేట్ అయిపోయింది వైటమిన్ B12 కాంప్లెక్స్. ఎందుకు అంటే తనకి థైరాయిడ్ అని షుగర్ స్టార్ట్ అయింది, మెటబాలిజం అవ్వట్లేదు బాడీలో నుంచి, రోజు నాట్ ఎక్స్క్రీటెడ్ అవుట్. నాట్ ఎక్స్క్రీటెడ్. సో తను వీక్గా ఉంది, షీ డెంట్ గెటింగ్ డయాగ్నోస్ ఫర్ డయాబెటీస్. షీఈస్ టేకింగ్ దట్ టాబ్లెట్ ర్యాండమ్ బికాస్ ఇట్ వాస్ టోల్డ్ అవుట్ సైడ్. ఇది బాధ. సో ఇంకా ఏం చెప్పాలి, అట్లా కాల్షియం పెద్దవాళ్ళు కొంతమంది బలం తక్కువ ఉందని కాల్షియం తీసుకోవటం, విటమిన్ డి కూడా ఇష్టం వచ్చినట్టుగా వాడటం. ఏమైద్దాం, ఒక సూపర్విజన్తో వాడితే ఏం నష్టం వస్తుంది, ఏమవుతుంది? ఎందుకు అట్లా ర్యాండమ్గా యూట్యూబ్లో చూసో ఇంకోటి చూసో ఎందుకు మీ అంతటి మీరు వాడుకోవాలి? ఇంతమంది ఎన్ని ఛానల్స్లో ఎంతమంది డాక్టర్స్ మాట్లాడుతున్నారు. ఒక్కళ్ళని ఫాలో అవ్వండి, వెళ్ళండి వాళ్ళ దగ్గరికి, జస్ట్ పే 600 or 700 ఫీజ్. డాక్టర్ నేను ఇవి వాడచ్చా? అసలు ధైర్యం ఏంటి ట్యాబ్లెట్లు వాడటం, అంత ధైర్యం ఏంటి? ఎవరిని చూసి నువ్వు ఎవరిని అడుగుతావు? రెస్పాన్సిబుల్ ఎవరు? ఏమన్నా అయితే మాత్రం ఫస్ట్ డాక్టర్ మీదకే వస్తుంది కదా. మేము ఏమైనా ఇచ్చినప్పుడు మాది అయితే మాత్రం మాకు బోల్డ్ అంత నెగిటివ్ కమెంట్. మరి వాళ్ళకి ఇప్పుడు నువ్వు సీరం చెప్పావు కాబట్టి నేను వాడాను, నువ్వు వెళ్ళి వాడిని అడుగుతావా? యూ కెనాట్. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ స్కిన్ ఆర్ హెల్త్? ఎందుకు ఇట్లా? వెరీ కేర్ఫుల్ అండ్ కాషియస్. 100%. మోనిత గారు, ఇందాక మీరు మాట్లాడుతూ రెటినాల్ మాయిశ్చర్ బేస్ రాదు అని చెప్పారు కదా, అసలు బేసికల్గా రెటినాల్ సీరం గురించి మాట్లాడుకుంటే ఎవరైనా వాడచ్చా అండి రెటినాల్ సీరం 30+ తర్వాత? ఆర్ డాక్టర్ సూపర్విజన్ లేకుండా ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో వాడడం వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి? రెటినాల్ సీరం గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి? రెటినాల్స్ అమ్మ సేమ్ ప్యూరిటీ ఆఫ్ రెటినాల్ చాలా ఇంపార్టెంట్ అక్కడ. అంటే ఇప్పుడు మనం కొనేటప్పుడు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రెటినాల్ ఉంటే ఇది సేఫ్ అనుకోవాలి? మీకు బయట దొరికేవన్నీ తక్కువ పర్సెంటేజే ఉంటాయి. ఓకే, అండ్ సీరమ్స్ డ్రై స్కిన్కి మళ్ళీ పనిచేయవు. ఓకే, అయితే రెటినాల్లో క్రీమ్ బేస్డ్ వస్తాయి మా దగ్గర. ఓకే, ఇది మెడికల్ ఫార్మా కంపెనీ డాక్టర్స్ రీసెర్చ్ చేసినవి. ఇవి జెల్ లాగా క్రీమ్ లాగా, ఓకే, లైట్ మాలిక్యులర్ వెయిట్ బాగుంటాయి. ఓకే, బట్ ఏదైనా రెటినాల్ అన్నది అస్సలు డ్రై స్కిన్ వాళ్ళు వాడకూడదు. ఓకే, సో డ్రై స్కిన్ వాళ్ళకి ఏజింగ్ స్కిన్ వస్తే ఏం చేయాలి డాక్టర్? కొల్లాజన్ క్రీమ్స్ బాగా పనిచేస్తాయి, పెప్టైడ్ క్రీమ్స్ బాగా పనిచేస్తాయి, ఎగ్జోజోమ్స్ బాగా పనిచేస్తాయి. అయితే అండ్ లాస్ట్ 6 monthsగా మాకు కూడా సీరమ్స్ చాలామందికి ఇరిటేషన్ రావటం వల్ల వీఆర్ ఎంకరేజింగ్ మెడికల్ కంపెనీస్ టు బ్రింగ్ అవుట్ క్రీమ్ బేస్డ్, ఓకే, లోషన్ బేస్డ్ అండ్ జెల్ బేస్డ్ ప్రోడక్ట్స్. ఓకే, ఇప్పుడు చాలా మంచి జెల్ బేస్డ్ ప్రోడక్ట్స్, క్రీమ్ బేస్డ్ ప్రోడక్ట్స్ వచ్చేసాయి. ఓకే, సీరం పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, సీరమ్స్ అసలు మాకు రిజల్ట్ రావట్లేదు. ఓకే, అది సీరం లాగానే ఉంటుంది కానీ బట్ స్ప్రెడబిలిటీ చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు సీరం కంటే అడ్వాన్స్డ్ ఈ జెల్ బేస్డ్ 100% దే ఆర్ అడ్వాన్స్డ్. క్రీమ్ కన్నా సీరమ్స్ బెటర్ అని కదా ప్రమోషన్ జరిగింది? కాదు, క్రీమ్స్ కన్నా సీరమ్స్ బెటర్ కదా. నేను మళ్ళీ చెప్తున్నా, మంగు మచ్చలు కానీ, పిగ్మెంటేషన్స్ కానీ, యాక్నీ స్పాట్స్ కానీ, ఓకే, సీరమ్స్తో వెళ్ళవు, క్రీమ్సే. ఓకే, వెళ్తాయి. కొన్ని సీరమ్స్ అథెంటిక్గా కాంబినేషన్ సీరమ్స్, నాట్ ఓన్లీ సాల్స్లిక్ కాదు, కాంబినేషన్ ఆఫ్ సో మెనీ అదర్ ఇంగ్రీడియంట్స్. ఈ కాంబినేషన్ ఆఫ్ 10 ఇంగ్రీడియంట్స్ ఎక్కడ ఉంటాయి? నాట్ ఇన్ అవుట్ సైడ్ ప్రోడక్ట్స్లో ఉండవు, ర్యాండమ్గా దాన్ని ఓటీసీలో తీసుకునే ప్రోడక్ట్స్లో ఉండవు. మా దగ్గర ఉంటాయి చాలా మంచి కాంబినేషన్. అజిలిక్ యాసిడ్ సచ్ ఏ వండర్ఫుల్. బయట అజిలిక్ ఒక్కటి కూడా దొరకదు, ఎందుకంటే వెరీ ఇరిటెంట్, వెరీ కాస్ట్లీ.
అజిలిక్ సీరమ్స్ అన్నీ కూడా 1500 ప్లస్ టు 3000 రూపీస్ ఉంటాయండి. అద్భుతంగా పనిచేస్తాయి పిగ్మెంటేషన్స్కి. ఓకే, సో అజిలిక్ బేస్డ్, గ్లైకాలిక్ బేస్డ్ కాంబినేషన్స్, అజిలిక్ గ్లైకాలిక్, అజిలిక్ అండ్ వైటమిన్ సి, అలా ఫెరులిక్ యాసిడ్, ఇవన్నీ చాలా కాంబినేషన్ సీరమ్స్ ఉంటాయి. దే డూ వండర్ఫుల్ జాబ్ ఫర్ పిగ్మెంటేషన్స్ ఆల్సో, యాక్నిక్ కూడా. ఓకే, బట్ నేను స్వతహా గమనించింది ఏంటంటే 5 ఏళ్ల క్రితం మాకు యాక్ని ట్రీట్మెంట్ చేయటం కాస్ట్ ఎఫెక్టివ్ అయిపోయేది. ఎందుకంటే రాత్రిపూట మామూలుగా నా పద్ధతి ఏంటి, మార్నింగ్ అంతా స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోండి, సాయంత్రం 6 నుంచి 9కి మొటిమ క్రీమ్లు ఇచ్చేస్తా, రాత్రిపూట మచ్చల క్రీమ్ పెట్టుకోం. నా మచ్చల క్రీమ్ అంటే బ్లాక్ పిగ్మెంటేషన్ తగ్గించే సోకాల్డ్ కోజిక్ యాసిడ్, గ్లైకోలిక్, ఫైటిక్ కాంబినేషన్స్ ఉన్న క్రీమ్స్ అన్నీ కూడా ఓవర్ నైట్ అప్లికేషన్ చేయించేదాన్ని. ఆ క్రీమ్స్ ఎంత ఉంటాయి కాస్ట్? 300, 400, 500 లోపు ఉండే అయిపోయేది. సో ఒక క్రీమ్ ఇస్తే ఒక నెల 2 నెలలు కూడా వచ్చేసేది. ఇప్పుడు ఏమైంది, కాస్ట్ ఆఫ్ ద యాక్ని ట్రీట్మెంట్, కాస్ట్ ఆఫ్ ద పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా చాలా ఎక్కువకి వెళ్ళిపోయాయి. రెటినాల్ ఎప్పుడు కాస్ట్లీ అమ్మా. రెటినాల్ 1000+ లేకుండా సీరం అసలు అది కానే కాదు. అసలు బయట ఓటీసీల దగ్గర అమ్మే రెటినాల్ వేస్ట్ అని చెప్పేశారు మీరు ఆల్రెడీ. వేస్ట్ అని కాదు, అదే అంటున్నా. ఇప్పుడు అదే నీకు ఏ స్కిన్ ప్రాబ్లం లేదు, ఓకే, నీకు ఏ మాత్రం ఇష్యూస్ లేవు, నీకు డాక్టర్ అవసరం లేదు, ఓకే, స్కిన్ బాగుంది, ఈ సీరం నీకు నచ్చింది, వాడుకో. ఇఫ్ యూ హ్యావ్ ఇష్యూ మీట్ డాక్టర్. ఇఫ్ ఇట్ ఈస్ డ్రై, సెట్ యువర్ స్కిన్, డ్రైని నార్మల్ చేసుకో. డ్రై స్కిన్ అని చెప్పి నీ ఓన్గా మాయిశ్చరైజ్ పెట్టేసుకొని, నీ ఓన్గా ఈ తైలమ్స్ కొత్తగా వచ్చాయి కదా, ఈ తైలాలు పెట్టేసుకొని ఇంకా దాన్ని కూడా మసాజ్ చేసేసుకొని ఒక డిసీజ్డ్ కండిషన్, పిగ్మెంటేషన్ ఉంది, డ్రైనెస్ ఉంది, అన్నీ కలిపి ఉన్నాయి, సెట్ ద స్కిన్. గాట్ ఇట్ అండి. ఓకే, ఒక 3-4 మంత్స్ మా వాడాక నీకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు యూ కెన్ గివ్ ఎ ట్రయల్. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ yes, you can give a trial to outside products. Don't damage your skin if it is not suiting you. అందరు అంటున్నారు. ఏమవుతుందంటే ఇక్కడ పియర్ ప్రెషర్ చాలా ఉంటుంది దీప్తి. నా దగ్గర పాపం ఒక అమ్మాయి 25 years అమ్మాయి వచ్చింది. మేడం నా ఫ్రెండ్స్ అందరు నన్ను టార్చర్ చేస్తున్నారు, నువ్వు అది వాడు ఇది వాడు ఫేస్ పాడు చేసుకుని. నాకేమో చాలా భయము. మా అమ్మేమో 10 సార్లు నన్ను పెట్టొద్దు, నువ్వు అన్ని పెట్టద్దు, డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని చెప్పి పంపిస్తోంది. అందుకే మీ దగ్గరకు వచ్చాను. సీరమ్స్ పెట్టకపోతే నేను ఏమన్నా తప్పు చేస్తున్నానా? పాప మా అమ్మాయిని చూస్తే నాకు ఆశ్చర్యం. నువ్వేం తప్పు చేయట్లేనా, నువ్వు రైట్ చేసావు ఇప్పటిదాకా, నీ స్కిన్ చాలా డ్రై. అదే మేడం డ్రై ఉంది, ఒక్కసారి నా ఫ్రెండ్ ఒక సీరం ఇస్తే అది పెడితే నాకు మండిపోయింది, నేను ఇంకా కొనకూడదు అనుకున్నాను, ఈ డ్రైనెస్ నేను తగ్గించుకోవాలనుకున్నాను, నాకు డ్రైనెస్ ఎప్పటి నుంచో ఈ డ్రైనెస్ ఉంది. ఎటోపిక్ డర్మటైటిస్ అనే సివియర్ డ్రై కండిషన్, ఎగ్జిమాటస్ కండిషన్ అమ్మాయి స్కిన్. ఆ అమ్మాయి మంచి పనే చేసింది. సో ఆ స్కిన్ కండిషన్ నేను ఒక 6 months ట్రీట్ చేశాక తనకు కూడా, అందరికీ అండి, నేను నమ్మరు అసలు, 1-2 months నేను సీరమ్స్ ఇవ్వకుండా క్రీమ్స్ పెట్టి అన్ని ట్రీట్మెంట్ చేశాక ఎప్పుడో ఒక సీరం రాస్తే వాళ్ళ మొహంలో ఒక గ్లో అన్నమాట. అసలు మేడం సీరం రాసారా, ఇంకా నాకు గ్లో వస్తుందా? అయ్యో పాపం, నిజంగా పాపం అండి, నిజంగా సీరం రాస్తేనే అది ఫేస్ బాగుంటుంది అని ఒక నానుడు పడిపోయింది. మీరు ఇందాక తైలాల గురించి మాట్లాడినప్పుడు, ఇప్పుడు గ్లో గురించి మాట్లాడినప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఏదో చూసాను మేడం, అసలు ఇన్స్టెంట్ గ్లో సీరం అది రాసుకొని ఒక అరగంట తర్వాత ఫేస్ వాష్ చేసుకొని పార్టీకి వెళ్ళాలంటే అసలు ఇంకా 24 క్యారెట్ గోల్డ్ లాగా మెరిసిపోతుంది స్కిన్ అని. అలాంటివి అసలు ఎగ్జిస్ట్ అవుతాయా భూమి మీద? కొన్ని లాక్టిక్ యాసిడ్, విటమిన్ సి బేస్ సీరమ్స్లో కొన్ని అట్లా ఉంటాయి. ఇప్పుడు మేము కూడా కొన్ని ప్యాక్స్ నిజంగా అలాంటివి ఉంటాయా? పార్టీ పిల్స్, ఇన్స్టెంట్ గ్లో పిల్స్ ఉంటాయి. ఒక 3 hours 6 hours వరకు స్కిన్ బాగుంటుంది. ఓకే, సో అదే అంటున్నా, మీరు ధైర్యం మీద మళ్ళీ మేకప్స్ అవి వేసుకోవచ్చు, సేఫే. బట్ థింగ్ ఈజ్ అదే, బయటవి అథెంటికేషన్ కానీ ట్రయల్స్ కానీ రీసెర్చ్ కానీ ఏం లేకపోవటం వల్ల ఇది బాగుంది, ఇది బాలే. ఎందుకంటే ఈవెన్ మాకు కూడా ఫార్మా కంపెనీ వాళ్ళు రోజుకొక కొత్త సీరమ్స్, కొత్త ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నారు. ఓకే, ఏది ఫేస్కి సంబంధించిన గ్లో మాస్క్ అని, ఇన్స్టెంట్ గ్లో. సో అవన్నీ మేము మళ్ళీ వాడి బాగుందా లేదా అని ఒక జడ్జ్ చేసి, ఓకే ఇది దీనికి పనికి రాదు, ఇది దీనికి పనికి వస్తుంది అని జడ్జ్ చేసి, ఈ ప్రోడక్ట్ తేకండి, ఈ ప్రోడక్ట్ మంచిది కాదు, ఓకే ఈ ప్రోడక్ట్ అంత బాగా పనిచేయలేదు. చెప్పచ్చా అండి అలాంటిది ఏదన్నా ఒకటి? మేము ఫార్మా కంపెనీస్ వాళ్ళకైతే చెప్పేస్తాము, ఈ ప్రోడక్ట్ తేకండి, దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ యూస్ఫుల్ అని. ఏవో కొంతమంది డాక్టర్స్ వాటిని కూడా ప్రమోట్ చేస్తారు. బట్ నేనైతే చాలా, అంటే నేను కొనే ప్రోడక్ట్ పేషెంట్కి ఇవ్వాలంటే ఆ ప్రోడక్ట్ నేను కొంత బడ్జెట్ పెట్టి దాన్ని ఒక 40,000 పెట్టి ఒక ప్రోడక్ట్ కొన్నానంటే అది పని చేయాలా లేదా అన్నది నేను డిసైడ్ చేసి అప్పుడు కదా ట్రీట్మెంట్స్ చేసేది. కరెక్ట్. సో అది నువ్వు రిజల్ట్ ఇవ్వకపోతే ఐఎమ్ ఏ ఫేక్ డాక్టర్. ఏదో చేశారు మేడం, నాకేమి ఇన్స్టంట్గా గ్లో రాలేదు, వచ్చినా ఒక 2 రోజులు, దానికోసం ఎందుకు లక్షలు పెడతారన్నది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మీరు ఇంత ఆనెస్ట్గా మాట్లాడతారు కాబట్టి మోనిత గారు,
ఏ స్కిన్ ఇష్యూస్ లేవనుకుందాం మన ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి ఇన్స్టెంట్ గ్లో సీరమ్స్ ఏమైనా చెప్పాలి అని అంటే ఇలా చెప్పచ్చా మీరు, లేకపోతే అది కూడా వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలిస్తేనే చెప్తారు? లేదు, ఇన్స్టెంట్ గ్లో సీరమ్స్ ఉండవమ్మా దాంట్లో, జస్ట్ ఒక మాస్క్ కానీ ప్యాక్ కానీ ఉంటుంది. ఇన్స్టెంట్ గ్లోగా సీరం పెట్టుకొని హాఫ్ అన్ అవర్ వాష్ చేయటం అంటే ఇక అవన్నీ నేను చెప్పలేని థింగ్స్, కానీ మాస్క్లు ఉంటాయి. పోయినసారి కూడా మనం అనుకున్నాం ఇన్స్టెంట్గా ఫంక్షన్ ఉంటుంది, పార్టీ ఉంటుంది. సో ఇప్పుడు చాలా మంది కొరియన్ బేస్డ్ మాస్క్లు వస్తున్నాయి. ఓకే, ఇది హైలనిక్ యాసిడ్ అంటారు, వైటమిన్ సి అంటారు, ఓకే నియాసినమైడ్ అంటారు, పెప్టైడ్ అంటారు, విటమిన్ అంటారు, కొన్ని మాస్క్లు వచ్చాయి. ఆ మాస్క్లు కొంచెం పెట్టుకుంటే ఫేస్ ఫ్రెష్గా క్లీన్ అప్ అయి ఉంటుంది. సో మోర్ దాన్ ఫేషియల్స్, మోర్ దాన్ స్క్రబ్స్, ఈ మాస్క్ బెటర్ బట్ నాట్ సీరమ్స్. హాఫ్ అన్ అవర్ లో సీరం ఏం పనిచేస్తుంది? టు బి ఫ్రాంక్ అదే కదా. సో ఫైనల్ గా ఒక పాయింట్ తో కంక్లూడ్ చేద్దామండి. సీరమ్స్ మార్కెట్ లో మనకి న్యాచురల్ సీరమ్స్ అని, కెమికల్ ఫ్రీ సీరమ్స్ అని చాలా ఎక్స్పెన్సివ్ గా అమ్ముతున్నారు. నిజంగా అసలు సీరం అనే దాంట్లో నేచురల్గా ఉండేవి ఉంటాయా? కెమికల్స్ లేని సీరమ్స్ కూడా మార్కెట్లో ఉన్నాయా? అసలు ఎంతవరకు నిజం ఉంది? అంటే కెమికల్స్ అంటే ఎస్పెషల్లీ పారాబిన్స్, ఓకే అలాంటివి. అంటే లైక్ కెమికల్ ఫ్రీ సీరమ్స్ అంటే, స్కిన్ ఫ్రెండ్లీ సీరమ్స్ అంటే దీని మీద నాకు అంత అవగాహన లేదేమో బహుశా. ఓకే, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు న్యాచురల్ అని చెప్పుకుంటూ వస్తారు, కానీ ఎక్స్ట్రాక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఓకే, సో ఇవి స్విట్జర్లాండ్ నుంచి ప్రోడక్ట్ తీసుకొచ్చాం, జపాన్ నుంచి ప్రోడక్ట్ తీసుకొచ్చాం, ఇలాంటివి చెప్తుంటారు. ఓకే, అదే నేను కూడా చాలా ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రోడక్ట్స్ విచ్ ఆర్ అవైలబుల్ అవుట్ సైడ్ అండ్ దీస్ కంపెనీస్ ప్రోడక్ట్స్. ఫార్మా కంపెనీ వీళ్ళెందుకు వాళ్ళలాగా అంత మార్కెట్ చేయట్లేదు అంటే, సో నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తా. రోజ్మేరీ ఆయిల్ వచ్చింది. ఓకే, ఈ రోజ్మేరీ ఆయిల్ మీద విపరీతమైన ఒక దాని ఏమైనా క్రేజ్ నడిచింది, జుట్టుకి రోజ్మేరీ ఆయిల్ పెట్టుకుంటే బాగుంటుంది అనేసి. బట్ మీరు నమ్మరు, ఏ ఫార్మా కంపెనీస్ కూడా ఇప్పటిదాకా రోజ్మేరీ ఆయిల్ మీద ఒక ప్రోడక్ట్ కూడా మాకు తెలియదు. ఓకే, మరి ఇంత క్రేజ్ వచ్చింది కదా ఈ ప్రోడక్ట్కి, ఒక్క కంపెనీ బ్రాట్ అవుట్ దట్ ఆయిల్ ప్రోడక్ట్. ఓకే, ఎందుకు మీరు ఇన్ని రోజులు ఆగారు ఈ ప్రోడక్ట్ మీద అంటే, డాక్టర్ వీ హ్యావ్ టు గెట్ ఎ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ రోజ్మేరీ ఆయిల్, వీ హ్యావ్ టు డూ రీసెర్చ్. ఒక 6 months to 1 year రీసెర్చ్ చేసి ఒక 1000 పేషెంట్స్కి ఈ ఆయిల్ ఇంత పనిచేస్తుందా, ఆయిల్ ఒకటేనా, దాంతో ఫార్టిఫైడ్ విత్ సో మెనీ అదర్ ఇంగ్రీడియంట్స్ ఫర్ హెయిర్. ఓకే, ఇవి ఎంతవరకు పనిచేస్తాయి? ఇప్పుడు ఆ అమ్మాయి, ఆ మెడికల్ కంపెనీ పర్సన్, దే కేమ్ అవుట్ దే లాంచ్ దట్ రోజ్మేరీ ఆయిల్ కంటెంట్ ఉన్న ఒక ఎక్సలెంట్ హెయిర్ సీరం స్టార్ట్ చేసింది. అయితే దాంతో ప్రాబ్లం ఏమైంది? పేషెంట్స్కి ఇస్తే చాలా జిడ్డు ఉంది మేడం, సీరం లాగలేదు, జిడ్డు ఉంది. సో ఇక్కడ 4-5 థింగ్స్ కలిపి ఉంటే ఒక ప్రోడక్ట్ బయటికి రావాలంటే మీరు ఎందుకు ఇంత లేట్ చేశారు అన్న పాయింట్కి వస్తే, మేడం అది ఓన్లీ రోజ్మేరీ ఆయిల్, వీ డోంట్ ఎంకరేజ్. దాంట్లో ఎంతవరకు నిజంగా రిజల్ట్స్ ఉన్నాయా అనేది మేము రీసెర్చ్ చేసిన తర్వాత ఎస్ హెయిర్ గ్రోత్ దీంతో ఉంది అని అనుకున్నాక దాన్ని ఎలోన్గా ఇవ్వాలా, ఫార్టిఫై చేయాలా ప్రోడక్ట్స్తో, పేషెంట్ ఫ్రెండ్లీ చేయాలి, పెట్టుకుంటే జిడ్డు రాకూడదు, ఆయిల్ లాగా ఉండకూడదు. సో అలా ఒక 2 ఏళ్ళు పట్టింది వాళ్ళకి ఆ ప్రోడక్ట్ మీద రీసెర్చ్ చేయడానికి. అర్థమైందా? అంత జాగ్రత్తగా మేము తీసుకొస్తుంటే ర్యాండమ్ అన్నమాట, ఇంకా ఏం చెప్పాలి. అలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి బోల్డంత రీసెర్చ్ అయ్యాకనే లోపలికి వస్తాయి. నాకు ఈ ప్రోగ్రామ్ ద్వారా అర్థమైంది ఏంటంటే, సీరమ్స్ అనేవి వాడితేనే స్కిన్కి మనం మంచి చేస్తున్న వాళ్ళం కాదు. 100%. దానికంటే మంచి ఎప్పుడు జరుగుతుందంటే, ప్రాపర్గా మన ప్రాబ్లమ్ని ఉద్దేశిస్తూ అది అసలు ఒక ఫ్రెండ్లీ ర్యాండమ్ చిట్ చాట్ అనుకునైనా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసి మా స్కిన్ కేర్ రొటీన్ ఏం చేసుకుంటే మంచిది అని మిమ్మల్ని అడిగి సలహా తీసుకొని ఫాలో అవ్వడం దానికన్నా ఉత్తమమైంది ఇంకొకటి లేదు. వేలకి వేలు ఖర్చు పెట్టడం కన్నా డాక్టర్తో కన్సల్టేషన్ ఫీజు ఇచ్చి మాట్లాడడం ఉత్తమం అన్నది నాకు అర్థమవుతుంది. 100%. అండి. సో నేను రీసెంట్గా ఒక ఐ పెన్సిల్ కాజల్ కోసం స్టెప్డ్ ఇంటూ ఏ మేకప్ స్టోర్. ఓకే, అక్కడికి వెళ్ళినప్పటి నుంచి యూ డోంట్ బిలీవ్ దీప్తి, ఒక గుడిలోకి వెళ్తే అడుక్కునే వాళ్ళు ఉంటారు చూసావా, ఓకే పైసేయండి అమ్మా అలా అక్కడున్న మార్కెటింగ్ హెడ్ ఇద్దరు, మేడం మీరు ఈ ప్రోడక్ట్ వాడండి, ఆ ప్రోడక్ట్ వాడండి, ఈ లైనర్ బాగుంటుంది, ఈ కాజల్ బాగుంటుంది. ఒక 600 to 800 రూపీస్లో అయిపోయే కాజల్ని ఓకే 2000 రూపీస్ బడ్జెట్ కొనేటట్టుగా, ఓకే ఆ కాజల్కో ఆ లైనర్కో దే ఆర్ టెంప్టింగ్ మీ టు, దే ఆర్ ఫోర్సింగ్ మీ టు సీ ద ప్రోడక్ట్ అండ్ బై ద ప్రోడక్ట్. నీకు ఈ ఎక్స్పీరియన్స్ అవ్వలేదా? చాలా సార్లు. అంటే మా అమ్మ అంది, అమ్మ నువ్వు మోసపోయావు, అది అనవసరంగా అంటగట్టింది నీకు ఏది మస్కారా నువ్వు ఒక బ్రాండ్ కొందామని వెళ్ళావు, నీకు ఇది నచ్చింది, బట్ అది ఎంత టెంప్ట్ చేసింది చూడు, నువ్వు ఎంత మోసపోయావు. అరే ఇంత విల్ పవర్ ఉన్నా నేను ఏదో ఒక పాయింట్ లో అంత రేటు పెట్టాడంటే అందులో ఏదో ఉంటుంది కదా అన్న ఫీలింగ్ లో ఉంటాం మనం. అదే బాధ, ఆ రేట్ పెట్టామనగానే
కాదు, ఆ అమ్మాయి అంత ఫోర్స్ చేసింది. ఇంకా కాదనలేక మొహమాటం వద్దనలేక అసలు మేడం ఇంకేమైనా చూస్తారా, అది చూస్తారా, ఇది చూస్తారా. నాకు కొంచెం తెలివి ఉంది కాబట్టి నేను దాని నుంచి బయటకు వచ్చా. కొంచెం ఎడ్డుండి డబ్బులు ఉన్నాయనుకోండి, ఫసాక్ మామూలు ఫసాక్ కదండి, కూర్చోబెట్టి నీకు మేకప్ వేస్తారు. మీకు ఈ షేడ్ నచ్చింది, మీకు ఈ లిప్స్టిక్ బాగుంది, మీకు ఇంకేమైనా కొంచెం డౌట్ కన్ఫ్యూజన్లో ఉన్నా అంటే వాళ్ళు తిప్పేసుకుంటారు. చాలా బాధ వేసింది. అరే ఇంత ఘోరంగా ఉన్నారంటే వాళ్ళకి ప్రెషర్ ఉంటుందేమో, బట్ అక్కడ పనిచేసే వాళ్ళకి ప్రెషర్ ఉంటుందేమో బహుశా. సేల్స్ టార్గెట్స్ ఉంటాయి కదా, అదే సేల్స్ టార్గెట్స్ ఉంటాయి, వాళ్ళ ప్రెషర్ ఉంటుంది కదా. వాళ్ళు కంటిన్యూస్ ఒక పెద్ద బ్యాగ్ వేసి వచ్చింది, కొంచెం హైఫైగా ఉందని అంటే చాలు పట్టడమే. అది నాకు అర్థమైంది. నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యావు కదా ఇది? చాలా సార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో అందుకని మన అమ్మాయిలు ఏం చేస్తున్నారు, కొంచెం స్మార్ట్గా ఆన్లైన్లో చూసుకొని కొనేసుకుంటారు, షాప్స్కి వెళ్ళకుండా. దానికి ప్లస్లో మైనస్లో ఉంటాయి కానీ బట్ స్టిల్ కొనేటప్పుడు వాళ్ళు టెంప్ట్ చేశారని కాకుండా మన రిక్వైర్మెంట్ ఏంటి, మనం ఎందుకు వెళ్ళాము అన్న ఒక కొంచెం ఆ స్పృహతో కొంటే బాగుంటుంది. ఆ స్పృహ లేకపోతే మాత్రం నువ్వు కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉన్నా నువ్వు అయిపోయావే, అదే విషయం. సో మొత్తానికి సీరమ్స్తో మొదలయ్యి చాలా తెలివిగా స్పృహతో వ్యవహరించాలి అన్న పాయింట్ దగ్గర కంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మోనితా గారితో ఇంకా మాట్లాడుకోవాల్సినవి, చేయాల్సినవి చాలా ఉన్నాయి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ ఎపిసోడ్. థ్యాంక్ యూ మోనితా గారు. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.